టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. డీటెయిల్స్ చూద్దాం. సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. ఇవాళ కన్నుల పండుగ రామయ్యకు కళ్యాణం జరగబోతుంది. ఇందుకోసం భద్రాచలం ఆలయంలోని మిథిలా స్టేడియం వేదిక కానుంది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుపై పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు. అటు కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేడుక అట్టహాసంగా జరగబోతుంది. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం భారీగా భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. కళ్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ మండపాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. కళ్యాణ మండప ప్రాంగణంలో ఎండవేడి నుంచి భక్తులు సేద తీరేందుకు అలాగే పొగా మంచు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పలు చోట్ల తాత్కాలిక విశ్రాంతి మందిరాలను కూడా ఏర్పాటు చేశారు. కళ్యాణ వేడుకలో ఇబ్బందులు లేకుండా 2000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 10:30 తిరు కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. ఇక రేపు మిథిలా స్టేడియంలోనే కళ్యాణ సీతారామచంద్రస్వామికి మహాపట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరు కాబోతున్నారు.